బీసీల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కంపాల చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. జిల్లా వ్యాప్తంగా 1229 చెరువుల్లో 4 కోట్ల చేప పిల్లలను ఉచిత పంపిణీ చేస్తున్నట్టుగా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న ఎమ్మెల్యే మురళీ నాయక్ తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. సాగును జీవనోపాధిగా చేసుకుంటున్నట్టు మత్స్యకారులకు రేవంత్ సర్కార్ అండగా నిలిచింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1200కు పైగా చెరువుల్లో 4 కోట్లకు చిల్లర చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలా ఉంది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం, ఎలా స్పందన వస్తుంది అడుగు సార్. నమస్కారం. ఎలా ఉంది సార్ మత్స్యకారులు స్పందన, ఏ విధంగా వస్తుంది? ఈరోజు ముందుగా మన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు. మన గంగపుత్ర, ముదిరాజు, అదేవిధంగా బేస్తా మిత్రులందరికీ ఈరోజు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగానే ఇక్కడ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర కూతవెత్తూరులో ఉన్నటువంటి మన కంబాల్ చెరువులో ఈరోజు మనం మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి మొత్తం 4,30,00,000 చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాము. అదేవిధంగా మన నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 1,70,00,000 చేప పిల్లలను మనం ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బిడ్డలను విస్మరించినటువంటి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేదోడికి అదే బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పేసి మన బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం గట్టి పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటాల ఫలితంగానే ఇప్పుడు మన ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో దాన్ని తీర్మానం చేసి మన గవర్నర్ గారు కూడా ఆ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ వారికి పంపించడం జరిగింది. ఈరోజు వరకు కూడా బీజేపీ ప్రభుత్వం మొత్తం బీసీలను విస్మరించి వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్న వైనం మీరందరూ చూసిందే. అదేవిధంగా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మనం ప్రతి మన ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మత్స్యకారులకు అందరికీ, గంగపుత్రులకు అందరికీ వాళ్ళకు ఏదైతే జీవనోపాధి ఉందో అదేవిధంగా ఆ మత్స్యకారులకు ఇప్పుడు చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం ఈరోజు గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఏవైతే చెరువు కట్టలు ఉందో దయచేసి అలుగుల మీద ఇనుప జాలి లేయకండి. ఎందుకంటే గతంలో 2023 సంవత్సరం డిసెంబర్లో మనం చూసాం, పెద్ద వరదలు రావడంతో ఏవైతే ఈ ఇనుప జాలీలు ఉన్నాయో ఇనుప జాలీలతోటి నీళ్లు సరిగా పోకపోవడం వలన చెరువు కట్టలన్నీ దిగి మొత్తం మహబూబాబాద్ జిల్లాలో అన్ని చెరువుల కట్టలు కాకతీయులను కట్టించినటువంటి చెరువు కట్టలు ఏవైతున్నాయో అన్నీ దాదాపు 15 నుంచి 16 చెరువు కట్టలు దిగి ఈరోజు వరకు అవి రిపేర్కు నోచుకున్నటువంటి వైనం మీరు చూస్తారు. ఎందుకంటే ఎడతెరిపి వర్షాల కారణంగా, ఎందుకంటే ఆ వర్షాలు లేకపోతే ఆ మట్టి తీసి మనం చెరువు కట్టలు కట్టే ఇది ఉంటుంది. మనకి ఇప్పటికే రాజుల కొత్తపల్లి చెరువు కావచ్చు, అదేవిధంగా రావిరల చెరువు కట్టలు ఇప్పటికీ అవి మనం మరమ్మతులకు నోచుకోలేదు. ఎప్పుడైతే ఈ వర్షాలు తగ్గుతాయో ఎండలు రాగానే ఆ చెరువుల మరమ్మతులు కూడా చేస్తాం. అన్నిటినీ సమానంగా ఎక్కడ కూడా తగ్గకుండా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి చెరువు ఏవైతే అన్ని చెరువులలో చేప పిల్లలు వేసి మన గంగపుత్రులకు అదేవిధంగా వివిధ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతుంది. కాబట్టి వారికి గొప్పగా ఈరోజు అందరికీ న్యాయం జరిగే విధంగా మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చేప పిల్లల కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఏదైతే బీసీల అభివృద్ధి రేవంత్ సర్కార్ ధ్యేయంగా పనిచేస్తుందో దీనిలో భాగంగానే ఉచిత చేప పిల్లల పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది అని కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.